హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది. మన దేశ సంస్కృతి ఎంత పురాతనమైందో ఇక్కడి ఆలయాలు కూడా అంతే పురాతనమైనవి. వేలాది సంవత్సరాలుగా ఈ ఆలయాలు అనేక రహస్యాల్ని తనలో దాచుకున్నాయి. ఈ ఆలయాల రహస్యాలు శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజల చర్చల్లో నిత్యం ఉంటూనే ఉన్నాయి. ఈరోజు వీడియోలో అలాంటి ఆలయాల రహస్యాల గురించి చెప్పబోతున్నాం. ఈ రహస్యాల గురించి వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. హిందూ మతంలో 4 పుణ్యక్షేత్రాలను దర్శించడం చాలా పవిత్రమైన పనిగా భావిస్తారు. ఈరోజు ఆ 4 ఆలయాల్లో ఒకటైన ఒరిస్సా తీరాన పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న రహస్యాలని గురించి మాట్లాడుకుందాం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి కోసం నిర్మించిన మందిరం ఇది. 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయాన్ని చూసేందుకు వస్తూ ఉంటారు. ఈ రోజు ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాల్ని తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించిన నిజాలు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. ఆలయంలో సముద్ర ఘోష వినిపించదు. ఈ ఆలయం సముద్రం ఒడ్డునే ఉంది, కానీ ఆలయంలో కూర్చుంటే సముద్రపు అలల శబ్దం వినిపించదు. ఆలయం నుండి ఒక్క అడుగు బయట పెట్టినా సరే వెంటనే అలల శబ్దం వినిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ ఆలయంలో ప్రతి మూల ఒక రహస్యం దాగుంటుంది. ఆలయంలో ఎప్పుడూ ప్రసాదం కొరత ఉండదు. ఈ ఆలయానికి రోజు ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రసాదానికి మాత్రం ఏమాత్రం తరుగుండదు. ఎప్పుడూ సమృద్ధిగా ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఏడాదికి సరిపడా సరుకులు సిద్ధంగా ఉంటాయి. జగన్నాథుని ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టడం సాధ్యమవుతుందని నమ్ముతారు. ఆలయంలో వండే ప్రసాదం ఎప్పుడూ తక్కువ పరిమాణంలో ఉండదు. దీని వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది. ఈ ఆలయ వంటగది కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వండే ప్రసాదం కోసం ఒకదాని మీద ఒకటి 7 గిన్నెలు పెట్టి వండుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పైన పెట్టిన గిన్నెలో ప్రసాదం అన్నిటికన్నా ముందు, ఆ తర్వాత కింద పేర్చిన గిన్నెల్లోని అన్నం ఒకదాని తర్వాత ఒకటి తయారవుతుంది. భక్తులకు ఎప్పుడూ తరగవకుండా ఇక్కడ ప్రసాదాలు వండుతూ ఉంటారు. వేల మంది వచ్చినా సరిపోతుంది, లక్షల మంది వచ్చినా కూడా సరిపోతుంది. అందరికీ ప్రసాదం తప్పకుండా ఉంటుంది. జగన్నాథునికి ప్రసాదం పెట్టే ఆహార పదార్థాల్ని వండడం కోసం ఇక్కడ 500 పొయ్యిలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా 300 మంది సహాయకులుగా ఉంటారు. మొత్తం 800 మంది మహాప్రసాదాన్ని తయారు చేసే పనిలో ఉంటారు. ఆలయం తలుపులు మూసినప్పుడే ప్రసాదం కూడా అయిపోతుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ జరుగుతుంది. అద్భుతంగా చెప్పొచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం. ప్రతిరోజు ఆలయపు శిఖరపు జెండా కూడా మారుతుంది. గాలికి అపసవ్య దిశలో ఆలయ శిఖరపు జెండా ఎగురుతుంది. ఈ ఆలయానికున్న రహస్యాల్లో మరొకటిది. నిరంతరం ఈ ఆలయ శిఖరం పైన ఉండే జెండా గాలి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. సహజంగా ఉదయం పూట సముద్రపు గాలులన్నీ తీరానికి చేరుతూ ఉంటాయి. సాయంత్రం సమయంలో గాలులన్నీ సముద్రం వైపు వేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే ఈ పరిణామం గురించి వింటే మనమంతా ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా ఎందుకు జరుగుతుందనే రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. మన దేశంలో ఆలయాల జెండాని ప్రతిరోజు మార్చడం జరగదు. కానీ దేశంలో ఈ ఒక్క జగన్నాథ ఆలయంలో మాత్రం ప్రతిరోజు ఆలయ శిఖరాన ఉండే జెండాను మారుస్తారు. ప్రతిరోజు ఒక పూజారి ధ్వజం పైకి ఎక్కి జెండాని మారుస్తూ ఉంటారు. ఒక్కరోజు జెండాను మార్చకపోయినా 18 ఏళ్ల పాటు ఆలయం మూతపడిపోతుందనే నమ్మకం ఉంది. జగన్నాథ ఆలయం శిఖరం పైన ఒక సుదర్శన చక్రం పెట్టి ఉంటుంది. ఆ సుదర్శన చక్రాన్ని ఎటువైపు నుండి చూసినా అది మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఆలయం నీడ ఎప్పుడూ భూమి మీద కనిపించదు. ఇప్పటికీ ఇదొక రహస్యమే. జగన్నాథ ఆలయ ఖజానా కూడా ఒక రహస్యమే. ఆలయం అడుగున ఏదైనా ఖజానా దాగి ఉందా? ఈ ఆలయం ఎంత ఎత్తులో నిర్మితమై ఉందో అంతే లోతు కూడా దాని అడుగు భాగం ఉందని విశ్వసిస్తారు. ఆలయ ఖజానాలో డబ్బులు, బంగారమే కాదు రత్నాలు, వజ్ర వైఢూర్యాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. ఒరిస్సా హైకోర్టు ఆదేశాల మేరకు 17 మంది సభ్యుల బృందం అనేక సంవత్సరాల తర్వాత అక్కడి ఖజానా గురించి విచారణకు వెళ్ళింది. ఆ తర్వాత 2 నెలలకు ఆ ఖజానా తాళాలు కనిపించకుండా పోయాయి. ఈ రోజుకి ఆ తాళాలు 7వ శతాబ్దంలో ఈ మందిర నిర్మాణం జరిగింది. జగన్నాథ ఆలయం 3 సార్లు పడిపోయింది. 1174వ సంవత్సరంలో అనంగ భీమ్దేవ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు. ఈ మొత్తం దేవాలయమే రహస్యాలతో నిండి ఉంటుంది. దీని నిర్మాణం వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది. రాజా ఇంద్రదేవ్ మన్ మాల్వా దేశపు రాజుగా ఉండేవాడు. మాల్వా దేశపు రాజైన ఇంద్రదేవ్ మన్కు కలలో జగన్నాథుడు కనిపించి నీలాంచల పర్వతాల్లోని ఒక గుహలో నా విగ్రహం ఒకటి ఉంది, దాన్ని నీలమాధవుడు అంటారు.
ఒక ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో ఈ విగ్రహాన్ని పెట్టమని చెప్పాడు. వెంటనే ఆ రాజు తన సైన్యాన్ని నీలాచల పర్వతాల్ని వెతికేందుకు పంపిస్తాడు. అప్పటికే అక్కడ స్థానికులు నీలమాధవుణ్ణి పూజిస్తూ ఉండేవారు. కానీ సైనికులు మాత్రం ఆ విగ్రహాన్ని దొంగిలించి తెచ్చి రాజుకిస్తారు. విగ్రహం చోరీకి గురవడంతో నీలమాధవుడు చాలా దుఃఖపడతాడు. తిరిగి అదే గుహలోకి వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే ముందు రాజుగారికి ఒక మాటిచ్చి వెళ్ళిపోతాడు. ఏదో ఒక రోజు తప్పకుండా నీ దగ్గరకు వస్తానని చెప్తాడు. అందుకోసం ఒక విశాల మందిరాన్ని నిర్మించి పెట్టమని చెప్తాడు. రాజుగారు విశాలమైన మందిరాన్ని నిర్మించి భగవంతుణ్ణి రమ్మని పిలుస్తాడు. అప్పుడు భగవంతుడు నా విగ్రహాన్ని తయారు చేయడానికి సముద్రంలో తేలుతూ వెళ్లే ఒక పెద్ద కట్టెను తీసుకురమ్మని చెప్తాడు. అలా ఒక కట్టె సముద్రంలో తేలుతూ రావడం కనిపిస్తుంది. ఆ కట్టెను తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా దాన్ని తీసుకురాలేకపోతారు. అప్పుడు ఆ రాజు విశ్వవసు సహకారం తీసుకోవాల్సి వస్తుంది. విశ్వవసు తన శక్తితో ఆ కట్టెను రాజభవనానికి చేరుస్తాడు. ఇక ఇప్పుడు ఆ కట్టెతో దేవుడి ప్రతిమను తయారు చేయాలి. రాజభవనంలో పనిచేసే అనేక మంది కళాకారులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కట్టెను ఒక్కసారి కూడా చెక్కలేకపోతారు. విగ్రహ నిర్మాత విశ్వకర్మ ముసలి వ్యక్తి రూపంలో రాజు దగ్గరికి వెళ్తాడు. ఆలయాన్ని మూసేసి విగ్రహాన్ని తయారు చేస్తానని, ఆ సమయంలో ఎవరు కూడా లోనికి ప్రవేశించకూడదని, ఏ కారణం చేతనైనా తలుపు తీస్తే విగ్రహం తయారీ ఆగిపోతుందని షరతు పెడతాడు. రాజు కూడా అతని షరతుకు అంగీకరిస్తాడు. రాజు తలుపు బయట నిలబడి మాత్రమే విగ్రహ పనులను చూసుకునేవాడు. ఒకరోజు మూసి ఉన్న తలుపు లోపల విగ్రహ తయారీ అవుతోందా లేదా అని విగ్రహ తయారీ శబ్దం వింటాడు. అయితే రాజుకి లోపల నుండి ఏ శబ్దమూ వినిపించదు. విశ్వకర్మ పని మానేసినట్టు భావిస్తాడు. రాజు తలుపు తెరుస్తాడు. పనులు పూర్తి కాకముందే తలుపులు తెరవడంతో అక్కడి నుంచి విశ్వకర్మ మాయమవుతాడు. విగ్రహాన్ని ఇలాగే ఆలయంలో ప్రతిష్ఠించమని ఒక దివ్య స్వరం వినిపిస్తుంది. అప్పటి నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పటి వరకు ఒకే రూపంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేస్తూ ఉన్నారు. హిందూ మతంలో విరిగిన లేదా అసంపూర్ణమైన విగ్రహాన్ని పూజించడం అశుభంగా పరిగణిస్తారు. అయితే అసంపూర్ణమైన విగ్రహాల్ని పూరిలోని జగన్నాథ్ ధామ్లో మాత్రమే పూజిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.